ఈ కార్యక్రమంలో మీ ముందుకు వచ్చిన పెళ్లి కొడుకు ఎవరు? పెళ్లి కొడుకు నేను ఒక 10 సార్లు అడిగింటా. పాలమూరులో, ఉమ్మడి పాలమూరులో 14 సీట్లుంటే 2 సీట్లు గెలిచినాం మనం ఈసారి. అందులో 2 నడిగడ్డలోనే గెలిచినాము. ఏం జరుగుతుందో అక్కడ అని అడిగినాం. అడిగితే ఆయన ఏం చెప్పాడంటే, నువ్వు మా వాళ్ళని కలవాలా, వాళ్ళే చెప్తారు, నేను చెప్పేది ఏం లేదు, గద్వాల్ రా, అలంపూర్ రా, ఇక్కడ మా మట్టి వాసన చూడు, మా వాళ్ళ సత్తా చూడు, మా వాళ్ళ కమిట్మెంట్ చూడు, చూస్తే నీకే అర్థమవుతుందని చెప్పినాడు. మరి ఎప్పుడు రావాలని అడిగింది, ఆ అమ్మవారు ఎప్పుడు పిలుచుకుంటే అప్పుడే వస్తావని చెప్పినాడు. జోగులాంబ అమ్మవారు ఎప్పుడు పిలుస్తుందో అప్పుడే వస్తావు అన్నాడు. అన్నట్టుగానే మొన్న 18 తారీఖు నాడు మీటింగ్ పెట్టుకున్నాం నిజానికి. కానీ అనుకోకుండా అదే రోజు కేసీఆర్ గారు హైదరాబాద్లో మీటింగ్ పెట్టడం వల్ల ఆ సమావేశం వాయిదా పడ్డది. ఇట్లా ఈరోజు 23 తారీఖు నాడు మనం కలుసుకోవాలని రాసి ఉంది. అందుకే ఇవాళ మిమ్మల్ని కలుసుకునే భాగ్యం నాకు కలిగింది. ఇవాళ దయచేసి మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, 14 సీట్లుండే ఉమ్మడి పాలమూరులో 2 సీట్లుండే నడిగడ్డలో 2ంటికి 2 గెలిపించి 100కు 100% రిజల్ట్ తెచ్చిన అలంపూరు గద్వాల తాలూకా కార్యకర్తలకు హృదయపూర్వకంగా ఒకసారి గట్టిగా చప్పట్లతో మనని మనమే అభినందించుకోవాలని చెప్పండి కోరుతాం. ప్రతికూల పరిస్థితులున్నా, చుట్టూ ఏం జరిగినా ఈ 2 నియోజకవర్గాల్లో మాత్రం బలంగా మీరందరూ పనిచేసినారు కాబట్టి ఈ ప్రాంతంలో 2 చోట్ల కూడా బ్రహ్మాండమైన మెజారిటీతో మనం గెలిచొచ్చినాం. సరే, దురదృష్టం మనం అనుకున్నాం కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రంలోని రైతులు కానీ పేదలు కానీ వారికి ఇచ్చిన హామీలు, సంక్షేమ కార్యక్రమాలు గతంలో ఎట్లయితే కొనసాగించినామో దాన్ని మరింత బలంగా కొనసాగిస్తూ ముందుకు పోవాలి అని ఒక నమ్మకంతో గట్టిగా పనిచేసినాం. సరే, దురదృష్టం 39 సీట్లు గెలిచిన 14 సీట్లు వెంట్రుక వాసి తేడాలో పోయినాయి. 14 సీట్లలో చాలా స్వల్పమైన తేడాతో 3000, 2000, 1000 ఓట్లు, 4000, 5000, 14 సీట్లు పోయినాయి. ఆ 14 సీట్లలో కనీసం 6 గెలిచినా 7 గెలిచినా ఇవాళ మనం గవర్నమెంట్లోనో లేకపోతే ఇంకో పాత్రలోనో ఉండే పరిస్థితి. ఏమైనప్పటికీ 10 ఏళ్ళు ప్రజలు మనకు ప్రభుత్వాన్ని నడుపుమని బాధ్యత ఇచ్చినారు. ఈ 5 ఏళ్ళు ప్రతిపక్షంలో కూర్చోండి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహారం చేయండి, ప్రజల తరపున పోరాటం చేయండి అని ఒక ఆదేశం ఇచ్చినారు. ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే డిసెంబర్ 3 నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏమేం జరుగుతుందో మీరు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి ద్వారా పదవులు పొంది పెద్ద పెద్ద నాయకులు, పెద్ద పెద్ద పదవులు పొందిన వారు ఒక్కొక్కరుగా జారుకుంటా ఉన్నారు. చూస్తూ ఉన్నారు మీరు. నేను వాళ్ళ పేర్లు చెప్పడం బాగుండదు కానీ ఒక్కొక్కరు పెద్ద పెద్ద పదవులు చేసిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, ఉప ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళు, రాజ్యసభ సభ్యులుగా అవకాశం పొందిన వాళ్ళు జారుకుంటా ఉన్నారు. మరొక వైపు కాంగ్రెస్ ప్రభుత్వం, కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రోజు మాటలతో, పని తక్కువ మాటలు ఎక్కువ అన్నట్టు రోజు సూటిపోటి మాటలతో 70 ఏళ్ల వయసులో ఉండే కేసీఆర్ గారిని, తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారిని సూటిపోటి మాటలతో, దివాలాకోరు విమర్శలతో ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ఉన్నారు. మరొక వైపు మన నాయకుడు కేసీఆర్ గారికి స్వయాన ఆరోగ్య సమస్య వచ్చింది, కాలు ఫ్రాక్చర్ అయింది. ఇప్పటికి కూడా కర్ర పట్టుకుని మరి నడిచే పరిస్థితి ఉన్నది. ఇంకోవైపు స్వయాన ఆయన కుమార్తె మా చెల్లి కవితమ్మని మరి మోడీ గారు తీసుకొని పోయి ఢిల్లీలో జైల్లో పెట్టినాడు. ఈ వాతావరణంలో ఎన్ని కష్టాల నడుమ నిజానికి మన పార్టీని ఒక్కొక్కరుగా నాయకులు వదిలిపెడుతున్న టైంలో ఇవాళ మన ముందుకు వచ్చిన మన పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి గురించి మనం 2 నిమిషాలు చెప్పుకోవాలి. ఎందుకంటే ఒకవైపు నాయకులేమో మనం ప్రతిపక్షంలోకి రాగానే వదిలిపెట్టిపోతూ ఉంటే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని కాంగ్రెస్ పార్టీ కూడా ఆహ్వానించింది, రమ్మన్నది. మీరు రండి, మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ పదవి ఇస్తాము. ఇదివరకు
నిరంజన్ రెడ్డి గారు పదవి చేసినారు 2014 నుంచి 19 దాకా. ఆ పదవి మీకు ఇస్తాము, క్యాబినెట్ ర్యాంక్ ఇస్తాము, మీరు పార్టీలోకి రండి అని అడిగినారు. ఆయన వద్దన్నాడు, నేను రానని చెప్పినాడు. మీరు ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినారు, మీకు అనుభవం ఉంది, పరిపాలన అనుభవం ఉంది, మీరు వచ్చి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ పదవి తీసుకోండి అని మరొక ఆహ్వానం పంపినారు. నాకు వద్దు, నాకు అధికార లాలస కానీ లాలుచి కానీ లేదు, దాన్ని కూడా వద్దన్నాడు. చివరికి ఆయనకి చెప్పి పంపినారు, మన రాష్ట్రంలో 3 రిజర్వ్డ్ సీట్లు ఉన్నాయి, నాగర్ కర్నూలు ఉన్నది, వరంగల్ ఉన్నది, పెద్దపల్లి ఉన్నది, మీరు ఎక్కడ కోరుకుంటారో అక్కడికి పంపుతాము, మా పార్టీ తరఫున నిలుచుకోండి, డబ్బులు కూడా మొత్తం మేమే ఖర్చు పెడతాము, మీరు మా పార్టీ తరఫున రండి అని ఆఫర్ ఇస్తే అధికారాన్ని కాదని, అధికార పార్టీని కాదని, వాళ్ళ ప్రలోభాలను కాదని, ఇవాళ కష్టంలో ఉండే మన నాయకుడు కేసీఆర్ గారికి అండగా వచ్చిన దీశాలి ఒక ధైర్యవంతుడు మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. నేను తప్పకుండా చెప్తా ఉన్నా ఈ మాట. ఆనాడు ఒక ఉన్నతాధికారిగా ఏనాడు మత్సలేని జీవితం, అవినీతి ఆరోపణలు ఏనాడు ఎదుర్కోలేం. పిల్లలకి చదువు చెప్పాలి, నాణ్యమైన చదువు వస్తే విద్యతోనే వికాసం వస్తుంది, వికాసంతోనే సమాజంలో సమానత్వం వస్తుంది అనే ఒక ఉదాత్తమైన ఆలోచనతో ఒక తరం బాగుపడాలి, ఒక పిల్లలు చదువుకుంటే ఆ తరం ఆ కుటుంబం మొత్తం బాగుపడుతుందనే ఆలోచనతో కేసీఆర్ గారు గురుకుల పాఠశాలలను 1000 గురుకుల పాఠశాలలు పెడితే వాటిని సమర్థవంతంగా నడిపి లక్షలాది మంది ఆనిముత్యాల లాంటి పిల్లలను తయారు చేసిన అద్భుతమైన అధికారి మీ అలంపూర్ మట్టి బిడ్డ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వాళ్ళ అధికారిగా ఉన్నప్పుడే ఇంత మంచి పనులు చేయగలిగితే ప్రవీణ్ కుమార్ గారు, రేపు మీరు పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే